మీకు సన్ డైరెక్ట్ ఉందా? అయితే ప్రతి నెల కేవలం 200 రూపీస్ పెట్టి తెలుగు ఛానల్స్ అన్నింటినీ మీరు చూడొచ్చు. అది హెచ్డి ఛానల్స్ అయినా సరే 200 రూపీస్కే మనకు వస్తాయి. అలాగే ఎస్డి ఛానల్స్ అయినా సరే మనకు సన్ డైరెక్ట్లో కేవలం 200 రూపీస్కే వస్తాయి. అది ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే మనకు ఎక్స్ట్రా వ్యాలిడిటీ కూడా మనకు యాడ్ అవుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. నేను ఇప్పుడు మీకు సన్ డైరెక్ట్ లో ఉండే రీఛార్జ్ ప్లాన్ డీటెయిల్స్ ని అలాగే అందులో వచ్చే ఛానల్స్ ని మొత్తం పూర్తిగా చెప్తాను. ముందుగా మనం ఇక్కడ తెలుగు బేసిక్ ప్యాక్ అనేది ఒకటి ఉంది మనకు. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం తెలుగు బేసిక్ ప్లాన్ లో మనకు 35 ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎంత ప్రైస్ ఉంటుంది అనేది నేను చెప్తాను. ముందుగా ఇక్కడ ఏ ఛానల్స్ వస్తాయో మనం ఇక్కడ చూడొచ్చు. స్పోర్ట్స్ ఛానల్స్ వస్తాయి, అలాగే తెలుగు ఛానల్స్ మనకు 19 ఛానల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈటీవీ, అలాగే జెమినీ, తర్వాత స్టార్మా, తర్వాత జీ తెలుగు, ఈ 3 ఛానల్స్ దానికి సంబంధించిన ఛానల్స్. అంటే దాంట్లో ఉండే మిగతా ఛానల్స్, మూవీస్ కావచ్చు, లైఫ్ కావచ్చు, ఇలా న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఆ ఛానల్స్కి సంబంధించిన పూర్తి ఛానల్స్ అయితే ఇందులో యాడ్ అవుతాయి. మనకు ఈ తెలుగు బేసిక్ ప్యాక్ లో మనకు అన్ని తెలుగు ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ తెలుగు బేసిక్ ప్లాన్ ద్వారా మనము స్పోర్ట్స్ ఛానల్స్, ఇక్కడ కిడ్స్ ఛానల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కిడ్స్ ఛానల్స్ కూడా మనకు వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి తెలుగు బేసిక్ ప్లాన్. దీనికి వచ్చేసి మనకు ప్రైస్ ఇక్కడ చూడొచ్చు. 1 మంత్ కి, 3 మంత్స్ కి, 6 మంత్స్ కి, అలాగే 12 మంత్స్ వరకు అయితే మనకు ప్లాన్స్ అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 1 మంత్ కి 204 రూపీస్ ఉంది కదా, మనం ఇక్కడ చూడొచ్చు 204 రూపీస్. అంటే దీనికి అడిషనల్ గా జిఎస్టీ అయితే యాడ్ అవుతుంది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్లాన్ ద్వారా మీరు కేవలం 200 రూపీస్ పే చేసి మనం అన్ని తెలుగు ఛానల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తెలుగు బేసిక్ లో 12 మంత్స్ కు గాను మనకు ఇక్కడ 2500 రూపీస్ అయితే అవుతుంది. అంటే ఇక్కడ 1 ఇయర్ రీఛార్జ్ చేసుకుంటే మనకు ఈ ప్రైస్ లో అయితే మనకు వస్తుంది. కేవలం 2500 రూపీస్ కి మనకు 1 ఇయర్ అయితే రీఛార్జ్ అయితే ప్లాన్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇదే తెలుగు బేసిక్ లోనే మనము 6 మంత్స్ కి అయితే రీఛార్జ్ అయితే చూద్దాం. అందులో మనకు కేవలం 200 రూపీస్ పర్ మంత్ అయితే పడుతుంది. ఎక్స్ట్రా వ్యాలిడిటీ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ ప్లాన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి తెలుగు బేసిక్ ప్లాన్. ఇది 6 మంత్స్ కు మనకు రీఛార్జ్ అయితే వస్తుంది. 6 మంత్స్ ప్లస్ 15 డేస్ ఎక్స్ట్రా అయితే మనకు యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని టోటల్ ప్రైస్ వచ్చేసి 1058 రూపీస్. అంటే 6 మంత్స్ గాను కేవలం 1058 రూపీస్ అయితే ఉంటుంది. దీనికి అడిషనల్ గా జిఎస్టీ 18% మనకు యాడ్ అవుతుంది. ఈ జిఎస్టీ యాడ్ అవడం వల్ల మనకు ఇది 1250 రూపాయలకైతే మనకు రీఛార్జ్ అయితే రావడం జరుగుతుంది. 1250 అంటే మనకు మంత్లీ 200 రూపీస్ పడుతుంది. ఎక్స్ట్రా పైన 49 రూపీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్ట్రా 15 డేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఎక్స్ట్రా 15 డేస్ అనేది మనకు కేవలం మనం సన్ డైరెక్ట్ యాప్ ద్వారా కానీ, సన్ డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది ఇలా యాడ్ అవ్వడం మనకు జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి తెలుగు బేసిక్ లోనే 3 మంత్స్ ప్యాక్ అనమాట. మీరు నేను ఈ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఏ ప్లాన్ బెటర్, ఏ ప్లాన్ లో ఎన్ని ఛానల్స్ వస్తున్నాయని మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వచ్చేసి ఇది 3 మంత్స్ గాను మనకి ఇక్కడ అమౌంట్ వచ్చేసి 620 రూపీస్ అయితే పడుతుంది. మనకు ఇక్కడ 7 డేస్ ఎక్స్ట్రా ప్లస్ 3 మంత్స్ పక్కన మనకు 7 డేస్ ఎక్స్ట్రా అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనము ఇదే తెలుగు బేసిక్ లో 1 మంత్ రీఛార్జ్ చూస్తే మనకి ఇక్కడ 241 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. అంటే మనం మంత్లీ చేసుకుంటే మనకు కేవలం 241 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది రీఛార్జ్. ఇందులో మనకు 30 డేస్ అయితే వ్యాలిడిటీ వస్తుంది. ప్లస్ ఎక్స్ట్రా మనకు 3 డేస్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు మొత్తం 33 డేస్ అయితే 240 రూపీస్ కి, అంటే 241 రూపీస్ కి మనకు 33 డేస్ అయితే రావడం జరుగుతుంది తెలుగు బేసిక్ లో. ఇప్పుడు మనం తెలుగు గోల్డ్ ఛానల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూడొచ్చు, తెలుగు గోల్డ్ ప్యాక్ లో మనకు 95 ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. 95 ఛానల్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఏ ఛానల్స్ వస్తాయని చెప్పేసి. మనకు ఇది తెలుగు గోల్డ్ అనమాట. మనకు ఇందులో మనకు హిస్టరీ ఛానల్, అలాగే నేషనల్ జియోగ్రఫీ ఛానల్, నేషనల్ వైల్డ్, ఖుషి టీవీ, అంటే మనకు చిల్డ్రన్స్ కి ఇక్కడ నిక్లోడియన్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకు ఎక్స్ట్రాగా అదర్ లాంగ్వేజ్ ఛానల్స్ యాడ్ అయ్యేవే తప్ప మనకు తెలుగు ఛానల్స్ మాత్రం ఎలా ఉన్న ఛానల్స్ అంటే 19 ఛానల్స్ మనకు మన తెలుగు బేసిక్ లో ఏ విధంగా అయితే ఛానల్స్ ఉన్నాయో అదే విధంగా మనకు ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే మనము తెలుగు బేసిక్ లో ఉన్న తెలుగు బేసిక్ లో ఉన్న ఛానల్సే మనకు తెలుగు గోల్డ్ లో కూడా ఉన్నాయి. అంటే తెలుగు ఛానల్స్ వరకు అయితే ఏమీ చేంజ్ అవ్వవు అనమాట. తెలుగు గోల్డ్ లో కానీ, తెలుగు బేసిక్ లో కానీ, తెలుగు ఛానల్స్ వరకు అయితే మనకు ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. మిగతా అదర్ లాంగ్వేజ్ ఛానల్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి అనమాట. మనము ఓన్లీ తెలుగు ఛానల్స్ చూసే వాళ్ళకి ఈ ప్లాన్ అంతగా అవసరం లేదు.
ఇప్పుడు ఇక్కడ తెలుగు గోల్డ్ ప్యాక్ లో మనము 1 మంత్ రీఛార్జ్ ప్లాన్ చూసుకుంటే 285 రూపీస్ రావడం జరుగుతుంది. సేమ్ వ్యాలిడిటీ అయితే మనకు 1 మంత్ 3 డేస్ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. తెలుగు గోల్డ్ లో అయినా సరే, తెలుగు బేసిక్ ప్యాక్ లో అయినా సరే మనకు సేమ్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అమౌంట్ మాత్రం తెలుగు గోల్డ్ కి మనకు కొద్దిగా ఎక్కువ అవుతుంది. అది 241 రూపీస్ అయితే ఇది మనకు 285 రూపీస్ అవుతుంది. నాకు తెలిసి ఈ ప్లాన్ కంటే మనకు తెలుగు బేసిక్ బెటర్. ఇప్పుడు తెలుగు గోల్డ్ లో మీరు 3 మంత్స్ ప్యాక్ కూడా చూసుకోవచ్చు. 739 అంటే మనకు తెలుగు బేసిక్ ని, తెలుగు గోల్డ్ ని 3 మంత్స్ ప్యాక్ కూడా మీరు కంపేర్ చేసుకొని ఏది బెటర్ అనేది చూసుకోండి. ఇప్పుడు 6 మంత్స్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు తెలుగు గోల్డ్ లో 6 మంత్స్ ప్యాక్ అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా 15 డేస్ మనకు యాడ్ అవుతుంది సేమ్ బేసిక్ ప్యాక్ మాదిరిగానే. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1489 రూపీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. తర్వాత 1 ఇయర్ గురించి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు తెలుగు గోల్డ్ వచ్చేసి 12 మంత్స్ ప్యాక్. 12 మంత్స్ ప్యాక్ వచ్చేసి మనకు 2989 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు తెలుగు బేసిక్ ని కంపేర్ చేసుకుంటే తెలుగు బేసిక్ బెటర్ అవుతుంది దీనికంటే. మనకు తెలుగు ఛానల్స్ మాత్రం తెలుగు బేసిక్ లో అన్ని యాడ్ అవుతాయి. తెలుగు గోల్డ్ లో ఎక్స్ట్రాగా మనకు అదర్ లాంగ్వేజ్ ఛానల్స్ యాడ్ అవుతాయి తప్ప తెలుగు ఛానల్స్ మాత్రం ఏమి యాడ్ అవ్వవు. కాబట్టి మనకు తెలుగు బేసిక్ బెటర్ 6 మంత్స్ ప్యాక్ కి ఎస్డి వాళ్ళకు. నెక్స్ట్ మీరు ఇక్కడ తెలుగు అల్టిమా గురించి చూడొచ్చు. తెలుగు అల్టిమాలో మనకు 104 ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఛానల్స్ లో కూడా మనకు అదర్ లాంగ్వేజ్ ఛానల్స్ యాడ్ అయ్యాయి తప్ప తెలుగు ఛానల్స్ మాత్రం మనకు సేమ్ ఎలా ఉన్న 19 ఛానల్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు కిడ్స్ ఛానల్స్ అయితే యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనము తెలుగు అల్టిమాలో 1 మంత్ ప్లాన్ చూడొచ్చు. 1 మంత్ ప్లాన్ వచ్చేసి 372 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ తెలుగు అల్టిమాలో 6 మంత్స్ ప్యాక్ చూస్తే మనకు 1859 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇంకా తెలుగు జాయ్ అలాగే తెలుగు ప్రీమియం ప్యాక్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మనకు అదర్ లాంగ్వేజ్ ని యాడ్ చేసాయి తప్ప తెలుగు లాంగ్వేజ్ ఛానల్స్ మాత్రం మనకు సేమ్ ఉంటాయి. వీటన్నిటికంటే బెస్ట్ అయితే ఇప్పుడు తెలుగు సిల్వర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 78 ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. తెలుగు సిల్వర్ ప్యాక్ లో మనకు తెలుగు బేసిక్ ప్యాక్ కంటే కూడా ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు బేసిక్ కంటే ఇక్కడ ఎక్కువ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 19 తెలుగు ఛానల్స్ తో పాటు మనకు కిడ్స్ ఛానల్స్ అన్ని ఛానల్స్ అయితే ఇక్కడ యాడ్ అవడం జరుగుతుంది. దీని ప్రైస్ ఎంతో ఇప్పుడు చూద్దాము. మనకు తెలుగు బేసిక్ ప్యాక్ లో కేవలం 36 ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ తెలుగు సిల్వర్ లో మనకు తెలుగు బేసిక్ ప్యాక్ కంటే తక్కువ ప్రైస్ కే మనకు ఎక్కువ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు 1 మంత్ కి మనకు 248 రూపీస్ అయితే రావడం జరుగుతుంది ఈ తెలుగు సిల్వర్ ప్యాక్ అనేది. మనము ఇదే తెలుగు సిల్వర్ ప్యాక్ లో మనం ఇక్కడ 3 మంత్స్ ప్యాక్ చూసుకుంటే మనకు 684 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. అంటే మనము తెలుగు బేసిక్ తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్ కి ఎక్కువ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. తెలుగు బేసిక్ కంటే కూడా తెలుగు సిల్వర్ బెటర్ అని చూసుకోవచ్చు. ఇప్పుడు 6 మంత్స్ గురించి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు సిల్వర్ ప్యాక్ 6 మంత్స్ కి వచ్చేసి మనకు కేవలం 1240 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. సేమ్ వ్యాలిడిటీ మనకు బేసిక్ ప్లాన్ ఏ విధంగా వ్యాలిడిటీ అయితే ఉంటుందో బేసిక్ ప్లాన్ ఉన్న వ్యాలిడిటీ ప్రకారమే 6 మంత్స్ ప్లస్ ఎక్స్ట్రా 15 డేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, ఎక్స్ట్రా 15 డేస్ అనేది మీరు ఏ యూపీఐ యాప్ లో రీఛార్జ్ చేసినా కూడా ఇది వర్తించదు. కేవలం సన్ డైరెక్ట్ యాప్ లో కానీ సన్ డైరెక్ట్ వెబ్సైట్ లో కానీ రీఛార్జ్ చేస్తే ఈ ప్లాన్ అయితే మీకు వర్తిస్తుంది. ఇది వచ్చేసి మనకు 1240 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ. ఇప్పుడైతే మనము హెచ్డి ప్యాక్ గురించి అయితే చూద్దాము. హెచ్డి వాళ్ళకు ఇంతకంటే తక్కువ ప్రైస్ కి అయితే రావడం జరుగుతుంది రీఛార్జ్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మనము ఇక్కడ తెలుగు హెచ్డి ప్యాక్స్ గురించి చూస్తే ఇక్కడ తెలుగు హెచ్డి తెలుగు ఎకానమీ అని ఒక ప్యాక్ ఉంటుంది, హెచ్డి తెలుగు వాల్యూ అని ఒక ప్యాక్ ఉంటుంది, హెచ్డి తెలుగు సూపర్ వాల్యూ అని ఒక ప్యాక్ ఉంటుంది. ఇందులో మనకు ఛానల్స్ ను బట్టి ప్యాక్ ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయి. నేను ఇక్కడ మీకు తెలుగు హెచ్డి తెలుగు ఎకానమీ గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకు చాలా తక్కువ ప్రైస్ కి రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ అయితే ఈ మూడిటి కంటే బెటర్. ఇక్కడ నేను తెలుగు ఎకానమీ ప్లాన్ ఎందుకు బెటర్ అని చెప్తున్నాను అంటే ఇక్కడ మనకు కేవలం నిక్లోడియన్ ఛానల్ మాత్రమే మిస్ అవుతుంది. మిగతా అన్ని తెలుగు ఛానల్స్ అయితే ఈ ప్యాక్ లో మనకు వస్తాయి. 16 తెలుగు ఛానల్స్ ఇవి నాన్ హెచ్డి ఛానల్స్ వస్తాయి. అంటే ఇవి నాన్ హెచ్డి ఛానల్స్ తో పాటు మళ్ళీ మనకు అడిషనల్ గా 10 హెచ్డి ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. ఏవైతే నాన్ హెచ్డి ఉన్నా కూడా మనకు డబుల్ హెచ్డి ఛానల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకు ప్రతి తెలుగు ఛానల్ అయితే మనకు రావడం జరుగుతుంది. మనము తెలుగు ఎక్స్ట్రాగా మనం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి తెలుగు వాల్యూ ప్యాక్ కానీ తెలుగు వాల్యూ సూపర్ వాల్యూ ప్యాక్ కానీ చేసుకున్నా కూడా మనకు
తెలుగు ఛానల్స్ అయితే కేవలం ఇన్నే వస్తాయి. ఎక్స్ట్రాగా మనకు ఒక నిక్లోడియన్ ఛానల్ యాడ్ అవుతుంది పిల్లల కోసము, అలాగే మనకు ఎక్స్ట్రా అదర్ లాంగ్వేజ్ ఛానల్స్ అయితే యాడ్ అవుతాయి. అంతే తప్ప తెలుగు ఛానల్స్ మాత్రం ఏవి యాడ్ అవ్వవు. తక్కువ ప్రైస్ లో వచ్చే ఈ ప్యాక్ అయితే మనకు బెటర్ అవుతుంది. ఈ ప్యాక్ మనకు కేవలం 1200 రూపీస్ లోపే వస్తుంది, అంటే 1200 రూపీస్కే వస్తుంది. SD ప్యాక్ అంటే తక్కువ ప్రైస్కి మనకు HD ప్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్యాక్ని మనము గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే, మీరు డైరెక్ట్గా కాల్ చేసినా కూడా వాళ్ళు అంటే కస్టమర్ సర్వీస్కి కానీ వేరే వాళ్ళతో రీఛార్జ్ చేసినా కానీ ఈ ప్యాక్ని మనకు వాళ్ళు 1400 రూపీస్ అని అయితే చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఈ ప్యాక్ని ఇందులో 1200 రూపీస్కే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ HD సూపర్ వాల్యూ ప్యాక్ ప్రైస్ చూడండి. ఇక్కడ మనకు 1600 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు HD తెలుగు వాల్యూ ప్యాక్ చూస్తే మనకు 1400 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వేరే దగ్గర రిటైలర్ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేయమంటే వాళ్ళు చేసే ప్యాక్ వచ్చేసి ఈ 1400 రూపీస్ ప్యాకేజ్ చేస్తారు. మనకు ఈ ప్యాక్ అవసరం లేదు, ఓన్లీ తెలుగు మెయిన్ ఛానల్స్ మాత్రమే చూడాలి అనుకునే వాళ్ళకు నేను చెప్పిన తెలుగు ఎకానమీ అయితే బెటర్ అవుతుంది. ఇప్పుడు దాని ప్రైస్ గురించి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు తెలుగు ఎకానమీ ప్లాన్ వచ్చేసి 6 months గాను మనకు కేవలం 1199 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. ఇది మీకు ఎక్స్ట్రా 15 days కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. 6 months ప్లస్ ఎక్స్ట్రా 15 days కూడా యాడ్ అవుతుంది. మీరు ఈ ప్యాక్ని ఓన్లీ సన్ డైరెక్ట్ యాప్ ద్వారా కానీ సన్ డైరెక్ట్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ రీఛార్జ్ చేసుకోవాలి. మీరు బయటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా 1400 రూపీస్ అయితే మిమ్మల్ని అడుగుతారు. మీరు ఒకవేళ కస్టమర్ సర్వీస్కి కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళు కూడా ఇదే ప్రైజే చెప్తారు. వాళ్ళు కూడా అంటే 1400 రూపీస్ అనే చెప్తారు. మీరు డైరెక్ట్గా రీఛార్జ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు SD ప్యాక్ కంటే HD ప్యాక్ తక్కువ ప్రైజ్కి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందులో 1250 రూపీస్కి మనకు 6 months వస్తుంటే మనకి ఇక్కడ 1200కి 6 months వస్తుంది. ఎక్స్ట్రా 15 days కూడా మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలుగు HD ఎకానమీ ప్యాక్ అనేది చాలా బెస్ట్ ప్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీఛార్జ్లో ప్యాక్స్లో మాత్రం HD ప్యాక్స్లో మాత్రం ఇది బాగుందని నేను చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి.